హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గౌట్ జాబ్ ట్యుటోరియల్ ఛానల్. సో మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం మాక్ టెస్ట్ 4. సో ప్రీవియస్ వీడియోస్ కూడా ఉంటాయి, వాటిని కూడా కంపల్సరీగా చూడండి, మీకు ఉపయోగపడే విధంగానే ఉంటాయి. సో ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ అన్నిటికీ మనకు ఉపయోగపడే విధంగా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఇవాళ కూడా మనం సెషన్ని స్టార్ట్ చేద్దాం. అండ్ ఇప్పటివరకు ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మిత్రులు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కంపల్సరీగా కమెంట్ రూపంలో తెలపండి, నేను రిప్లై ఇస్తాను. రైట్, మన సెషన్లోకి వెళ్ళిపోదాము, డోంట్ వేస్ట్. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టార్స్ ఈజ్ నియరెస్ట్ టు ది ఎర్త్ అనేసి అన్నాడు. సో క్రింది నక్షత్రాలలో ఏది మన భూమికి దగ్గరగా, సో ఏది భూమికి దగ్గరగా ఉంది అనేసి మనల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. నక్షత్రాలలో ఏది మన ఇక్కడ రావాలి, యాక్చువల్ ఇది భూమి, అది గూగుల్ తల్లి మహిమ. ఏది భూమికి దగ్గరలో ఉంది అనేసి మనల్ని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో చూడండి ఒకసారి, మన సీరియస్ అంటాం మనం, తర్వాత మన ఆర్క్ట్రస్ అంటాం, అండ్ స్పికా అండ్ ప్రాక్సిమా సెంటారికా. సో భూమికి దగ్గరలో ఉన్న నక్షత్రం అన్న, సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కదా. సో సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. అలా మనకు భూమికి దగ్గరలో ఉన్న మన పర్టికులర్ స్టార్ ఏంటిది అనేసి మనకు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఈ పర్టికులర్ క్వశ్చన్కి కనుక మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేస్తే, సో దట్ ఈస్ ది ప్రాక్సిమా సెంటారియో. సో ప్రాక్సిమా సెంటారియో వచ్చేసి మనకు భూమికి దగ్గరగా ఉన్న సో నక్షత్రంగా మనం ఐడెంటిఫై చేస్తాం నాన్న. దేనికి? సో నియర్ టు ది ఎర్త్ ఏంటిది నాన్న మనకు? సో ప్రాక్సిమా సెంటారియో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. So you can see, what are the mountains formed by the folding and pursuing up of the rocks deposited in the ocean floor by the lateral and vertical forces? నా ఏంటిదంటే, సో పార్శ్వ అండ్ నిలువు బలాలు, నా లాటరల్ యాజ్ వెల్ యాజ్ ది సో వర్టికల్ రెండు ఫోర్సెస్ ద్వారా సముద్రం అడుగు భాగంలో నిక్షిప్తమైన రాళ్లను మడత పెట్టి పైకి నెట్టడం వలన ఏర్పడిన పర్వతాలు ఏవి అని అడుగుతున్నాడు. సముద్ర మార్గంలో లాటరల్ ఫోర్సెస్, వర్టికల్ ఫోర్సెస్, ఆ రెండు సో రాళ్లను ప్రెస్ చేసినప్పుడు ఫోల్డ్ అయ్యేసేసి మనకు పైకి వచ్చిన పర్వతాలను ఏమని అంటాము అనేసి మనల్ని క్వశ్చన్ అడగడం అయితే జరిగింది. వాట్ వీ కెన్ కాల్ అపాన్ సో దట్ పర్టికులర్ ఫోల్డ్స్ ఇన్ దిస్ కన్సిడరేషన్. ఆ పర్టికులర్ ఫోల్డ్స్ని మనం ఏమంటామనేది ఈ పర్టికులర్ దాని యొక్క కన్సిడరేషన్ అన్న. సో కెన్ సి, సో రెలికట్ మౌంటైన్స్ అంటున్నాడు, అవశేష పర్వతాలు, కాంటినెంటల్ మౌంటైన్స్, ఫోల్డ్ మౌంటైన్స్ అండ్ వాల్కనో మౌంటైన్స్ అని రకరకాల కన్సిడరేషన్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో భూమి లోపల మనకు లాటరల్ ఫోర్సెస్, వర్టికల్ ఫోర్సెస్ ఒకదానికొకటి కంప్రెస్ అయినప్పుడు ఇది ముడతలు పడి మనకు పైకి రాళ్ళు అనేవి రావడం జరుగుతుంది. వాటిని ఏమంటామంటే దోస్ కన్సిడరేషన్ వీ కెన్ కాల్ అప్ ఆన్ ది ఫోల్డెడ్ మౌంటైన్స్. సో దీనికి ఎగ్జాంపుల్గా మనము సో హిమాలయాస్ కూడా చెప్పొచ్చు అన్నట్టు. సో టెక్టానిక్ ప్లేట్స్లో మనకుండే ఫోర్సెస్గా మనం అభివర్ణిస్తాము. సో టెక్టానిక్ ప్లేట్లో మనకుండే సో ఫోర్సెస్ ఏవైతే ఉంటాయన్నా అవి రెండు మనకు ఒకదానికొకటి హిట్ ఇచ్చినప్పుడు ఇక్కడ సముద్రం కిందనన్నా, సో దాన్ని మనం ఓషియన్ కాంటినెంట్ అంటాం, మనం ఆర్ ఓషియన్ క్రస్ట్ అంటాము. సో ఓషియన్ కాంటినెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో లాటరల్ ఫోర్సెస్, వర్టికల్ ఫోర్సెస్ ఒకదానికొకటి ఎప్పుడైతే సో ఫోర్స్ ఎప్పుడైతే మనకు కొలాయిడల్ సెక్షన్లో అవుతాయో అలాంటి కన్సిడరేషన్లో మనకి ఏంటిదంటే సో ఈ పర్టికులర్ ఇది మనకు ఫోల్డెడ్ మౌంటైన్స్ అని మనకు పైకి రావడం జరుగుతుందన్న. సో దానికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే హిమాలయన్ కన్సిడరేషన్ చెప్పొచ్చు అన్నట్టు. వాట్ ఈస్ దట్? సో హిమాలయాస్. సో హిమాలయాస్ వచ్చేసి మనకు ఫోల్డెడ్ మౌంటైన్గా తీసుకుంటాం. అండ్ దీస్ కన్సిడరేషన్ ఆర్ ది సో యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అన్న. సో యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్, వీటిని మనము సో యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్గా మనం కన్సిడరేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. నవీన ముడత పర్వతాలు ఏంటిదన్న మనకు? సో నవీన ముడత పర్వతాలుగా మనం వీటిని అభివర్ణిస్తాము. సో కాంటినెంట్స్ ఒకదానికొకటి మనకు సో టెక్టానిక్ ప్లేట్స్ మనకు ఒకదానికొకటి ఢీ కొనడం వల్ల సముద్రం కింద నుంచి మనకు ఏర్పడినవి అన్నట్టు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. యూ కెన్ సీ, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ది పాసెస్ ఇన్ సహ్యాద్రి హిల్స్. నన్ను ఇక్కడ మనకు సహ్యాద్రిని మనం వెస్టర్న్ ఘాట్స్ కూడా అంటాం మనం. సో వెస్టర్న్ ఘాట్స్ ఏంటిదన్నది పశ్చిమ కనుమలు, సో కనుమలు.
ఈ పశ్చిమ కనుమల యొక్క కన్సిడరేషన్ని కనుక మనం ఐడెంటిఫికేషన్ చేస్తే పాసెస్ యాజ్ వెల్ యాజ్ ది ప్లేస్. పాసెస్లో కనుక తీసుకుని చూడండి ఒకసారి, థాల్ఘాట్ అన్నాడు, థాల్ఘాట్, బోర్ఘాట్, పాల్ఘాట్, సీన్కోట్. ఏమేమి ఇచ్చాడు నాన్న? థాల్ఘాట్ ఇచ్చాడు, బోర్ఘాట్ ఇచ్చాడు, పాల్ఘాట్ ఇచ్చాడు, దాంతోపాటుగా సీన్కోట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడేమి ఇచ్చాడు? ప్లేసెస్ ముంబై, నాసిక్, కొల్లం, మధురై అండ్ ముంబై, పూణే, పాలక్కాడ్ అండ్ కోయంబత్తూర్. సో దీంట్లో ఏంటిది ఆన్సర్ ఒకసారి చేయండి. విచ్ కన్సిడరేషన్ ఇస్ ద ఆన్సర్ హియర్? ప్లీజ్ కమెంట్. సో ఒకసారి నాన్న చిన్న స్టోరీ చెప్తాను నేను. మీరు అపరిచితుడు సినిమా చూసారు కదా, 3 క్యారెక్టర్లు ఉంటాయి, రాము, రెమో, అపరిచితుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను అపరిచితుడు క్యారెక్టర్ అనుకోండి. మీరు ఒకవేళ ముంబైలో ఉంటే, మీరు ముంబైలో ఉన్నారనుకోండి. సో ముంబై కల్చర్ ఏదైతే ఉంటుందో చాలా వరకు మనకు అంటే మెజారిటీ మనకి ఏంటంటే వెస్ట్రన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తుంది. మీరు అపరిచితుడు క్యారెక్టర్ని ఉన్నారనుకోండి, సో తప్పు చేసిన వాడిని ఆగం చేస్తారు కదా జనరల్ క్యారెక్టర్. సో మీరు అక్కడున్న వెస్ట్రన్ కల్చర్ని చూసి 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 మీకు బోర్ కొట్టింది అనుకుందాం. ఎక్కడున్నారు మీరు? ముంబైలో. అక్కడ కనిపిస్తున్న వెస్ట్రన్ కల్చర్ అనే కన్సిడరేషన్ని చూసి చూసి మీకు బోర్ కొట్టింది అనుకోండి. అలాంటి సందర్భాల్లో మీరేమనుకుంటారు? అరే దీన్ని, ఈ కల్చర్ని చూసి బోర్ కొట్టింది, మనం ఏదైనా హిల్ స్టేషన్ లాంటి మన వేసవి విడిది ప్రాంతం లాంటి వాటి దగ్గరికి మనం వెళ్దామనేసి అనుకున్నారనుకోండి. సో ముంబైకి దగ్గరలో మనకు హిల్ స్టేషన్స్ ఎక్కడ ఉంటాయంటే పూణే దగ్గరికి ఉంటాయి నాన్న. సో మీరు ముంబైలో ఉన్నారు, సో పూణే దగ్గరలో ఉన్న హిల్ స్టేషన్ లైక్ ఖండాలా కానీ, లోనావాలా కానీ, పింప్రి, చించువాడ కానీ అలాంటి ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నారు. మీరు ఎక్కడున్నారు? ముంబైలో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? పూణేకి వెళ్ళాలనుకుంటున్నారు. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మీరు అక్కడ ఉన్న కల్చర్ని చూసి చూసి మీకు బోర్ కొట్టింది. ఏం కొట్టింది? సో బోర్ కొట్టింది. సో ముంబై నుంచి పూణేకి వెళ్తున్నారు. సో వయా బోర్ఘాట్ నన్ను ఇక్కడ చూడండి. బోర్ఘాట్ బిలాంగింగ్స్ టు ది సో ముంబై అండ్ పూణే. బోర్ఘాట్ అనేది ముంబై అండ్ పూణేకి మధ్యన ఉంది. బి ఏంటిది నాన్న? 3. సో B3 తోటి మనకు ఒకటే ఉంది, ఆప్షన్ 1 ఈజ్ ది ఆన్సర్. బి తోటి ఒకటే ఉంది, ఆప్షన్ 1 ఈజ్ ది ఆన్సర్. సో నెక్స్ట్, ఇప్పుడు మీరు రాము క్యారెక్టర్ అనుకోండి. రాము క్యారెక్టర్ ఏం చేస్తుంది? ఆ పర్టికులర్ అపరిచితుడు సినిమాలో ఏదైనా తప్పు చూస్తే అపచారం అనేసి నదీ స్నానమో కొలంలో స్నానం చేసి దేవునికి వెళ్ళి పూజ చేయడం లాంటిది చేస్తుంది ఆ క్యారెక్టర్. ఇప్పుడు అదే రాము క్యారెక్టరు మహారాష్ట్ర ముంబైలో ఉండి ఆ వెస్ట్రన్ కల్చర్ అనే దాన్ని చూస్తుందనుకోండి. అప్పుడు ఏమవుతుంది? అపచారం అనుకొని వెంటనే నదీ స్నానం చేయాలని అనుకున్నాడు అనుకుందాం. సో మహారాష్ట్రలో గోదావరి నది చాలా ఫేమస్, కృష్ణా కూడా అనుకోండి. సో గోదావరి నదీ స్నానం చేయాలని అనుకున్నాడు అనుకుందాం. గోదావరి నదీ స్నానం చేయాలి అని అనుకున్నప్పుడు సో అతను తెలుగు క్యాండిడేటే. సో మనకు బాసర దగ్గరనో, భద్రాచలం దగ్గరనో, రాజమండ్రి దగ్గరనో చేయాలని అనుకోలేదు. గోదావరి నది ఎక్కడైతే ఆరిజినేట్ అయిందో ఆ ప్రాంతానికి వెళ్ళి చేద్దామనేసి అనుకున్నాడే అనుకుందాము. ఆ ప్రాంతం ఎక్కడ? మనకు నాసిక్ కదా. ఎక్కడున్నాడు ఈ క్యారెక్టరు? సో ముంబైలో ఉన్నాడు. సో ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? నాసిక్కి వెళ్ళాలి. సో ఎందుకు వెళ్తున్నాడు నాసిక్కి? వెస్ట్రన్ కల్చర్ని చూసి చూసి తన హృదయంలో తప్పు చేసిన అని ఒక ఫీలింగ్ తోటి ఉన్నాడు కాబట్టి సో అక్కడ వెళ్ళి పాపాలు కడుక్కోవాలి, హృదయం అంతా పాపంతో నిండిపోయింది, దాన్ని ఖాళీ చేసుకోవాలనే ఉద్దేశంతో నాసిక్ వెళ్ళి గోదావరి నదిలో మునగాలనుకున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ముంబైలో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? నాసిక్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు వెళ్తున్నాడు? పాపాలను ఖాళీ చేసుకోవడానికి. ఖాళీని తెలుగులో, అదే ఇంగ్లీష్లో ఎంటీ అంటాము, అదే హిందీలో అయితే థాల్. ఎందుకు వెళ్తున్నాడు? థాల్ కర్నేకి వెళ్ళి ఎంటీ చేసుకోవడానికి. ఎక్కడి నుంచి? ముంబై నుంచి నాసిక్ వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? థాల్ చేసుకోవడానికి. సో దట్స్ వై ముంబై టు నాసిక్ ఇట్ ఈస్ ఏ థాల్ ఘాట్. సో ఆప్షన్ ఏ వచ్చేసేసి 1. A1 ఉంది కదా, రైట్. సో నెక్స్ట్ పాల్ఘాట్. పాల్ఘాట్ వచ్చేసేసి మనకు యాక్చువల్లీ సో ఈ కన్సిడరేషన్లో ఎక్కడ? సో ఈ కన్సిడరేషన్లో కేరళ అండ్ తమిళనాడు, నీలగిరి హిల్స్ ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటుందన్న. వీ కెన్ కన్సిడర్ పాల్ఘాట్ ఈస్ బిలాంగింగ్స్ టు ది పాలక్కాడ్ అండ్ కోయంబత్తూర్. ఆ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. పాలక్కాడ్ యాజ్ వెల్ యాజ్ ద కోయంబత్తూర్ కన్సిడరేషన్లో ఉంటుంది. సీన్ కోట్ కనుక తీసుకుంటే నాన్న సో కొల్లం అండ్ మధురై. సో ఇది కూడా తమిళనాడు. ఇక్కడ సీన్ కోట్ అనేది నాన్న సో తమిళనాడు అండ్ కేరళ. సీన్ కోట్ అనేది నాన్న సో కేరళ యాజ్ వెల్ యాజ్ ది తమిళనాడులో కనిపిస్తూ ఉంటుంది.
పాల్ఘాట్ కనుక తీసుకుంటే కేరళ అండ్ తమిళనాడు, కొంతవరకు కర్ణాటక కూడా వస్తుందన్న. ట్రై జంక్షన్గా దాన్ని మనము ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. ట్రై జంక్షన్గా సో దాన్ని మనము ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. హ్యావ్ టు రిమెంబర్ సో దిస్ కన్సిడరేషన్. అండ్ దీంతో పాటున సో ఇంకొక పాయింట్ కూడా మనం మాట్లాడదాం ఇక్కడ. సో మనం వింధ్యా పర్వతాలు అండ్ దాంతోపాటుగా సాత్పురా రేంజెస్ తీసుకున్నాం అనుకోండి. సో దీస్ కన్సిడరేషన్ ఆర్ ది సో వింధ్యన్ రేంజెస్. అదే మనం ఈ కన్సిడరేషన్ తీసుకున్నాం అనుకోని సో వీటిని మనం సాత్పురా పర్వతాలు అంటాం నాన్న. వింధ్యా పర్వతాలు యాజ్ వెల్ యాజ్ ద సాత్పురా పర్వతాలుగా మనం కన్సిడరేషన్ చేస్తాం అన్నట్టు. ఈ ప్రాంతం అంతా ఏంటిది మనకు డక్కన్ ప్లాట్యూ, ఇదంతా దక్కన్ పీఠభూమి. పైన ఉన్నదంతా సెంట్రల్ హైలాండ్స్గా మనం అభివర్ణిస్తాం అన్నట్టు. అయితే ఈ దక్కన్ పీఠభూమి సాత్పురా రేంజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను ఇక్కడ ఒక ఘాట్ ఉంటుంది, దాన్ని మనము సో అసీర్ ఘర్ ఘాట్ అంటాం నాన్న. అసీర్ ఘర్ ఘాట్ అంటాం. ఎక్కడ ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. దీన్ని దక్కన్ దర్వాజా అని అంటాం నాన్న. వీ కెన్ కాల్ అప్ ఆన్ ఇట్ ఇస్ ఏ సో దక్కన్ దర్వాజా. సో గేట్వే ఆఫ్ దక్కన్ వీ కెన్ కాల్ అప్ ఆన్ ఇట్ ఇస్ ఏ దాని ఏంటిది గేట్వే ఆఫ్. సో గేట్వే ఆఫ్ దక్కన్గా దాన్ని మనము అభివర్ణిస్తాం. వీ కెన్ కాల్ అప్ ఆన్ ఇట్ ఇస్ ఏ సో గేట్వే ఆఫ్ దక్కన్గా మనం ఐడెంటిఫై చేస్తాం. యూ కెన్ రిమెంబర్. గేట్వే ఆఫ్ దక్కన్గా దాన్ని మనం అభివర్ణిస్తాం. దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? సో ఆప్షన్ 1గా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్, నైట్ ఆర్ కూలర్ ఇన్ ది డెజర్ట్ దెన్ ఇన్ ద ప్లెయిన్ బికమ్స్. నా నైట్స్ ఆర్ కూలర్ ఇన్ ది డెజర్ట్ దెన్ ది ప్లెయిన్స్ బికాస్ ఎడారుల్లో రాత్రులు చల్లగా ఉంటాయి నాన్న. ఎందుకంటే మైదానాలలో ఇక్కడ క్వశ్చన్ సెంటెన్స్ కంప్లీట్ కాలేదన్న. నైట్స్ ఆర్ కూలర్ ఇన్ ది డెజర్ట్ దాన్ ఇన్ ది ప్లెయిన్స్ బికాస్ దాని ఇక్కడ భూమి అని రావాలి. యాక్చువల్లీ భూమి ఎర్త్ అని తీసుకోండి. సో నైట్స్ ఆర్ ది కూలర్ ఇన్ ది డెజర్ట్ దాన్ ఇన్ ది ఎర్త్ బికాస్ ఎడారులో రాత్రులు చల్లగా ఉంటాయి, చల్లగా ఉంటుంది భూమి కంటే. ఎందుకు ఇక్కడ రావాలి యాక్చువల్, అది భూమి కంటే. ఎడారులలో రాత్రిపూట చల్లగా ఉంటుంది భూమి కంటే, ఎందుకు అనేసి క్వశ్చన్ అన్నట్టు. ఇది కరెక్ట్ సెంటెన్స్ నాన్న, అది గూగుల్ తల్లి మహిమ. సో శాండ్ రేడియేట్స్ హీట్ మోర్ క్విక్లీ దాన్ ది ఎర్త్ అండ్ ద స్కై రిమైన్స్ క్లియర్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. శాండ్ అబ్జార్బ్స్ హీట్ మోర్ క్విక్కర్ దాన్ ది ఎర్త్. నన్ ఆఫ్ దేవ్. ఇసుక భూమి కంటే త్వరగా వేడిని ప్రసరిస్తుంది నాన్న. ఇసుక భూమి కంటే త్వరగా వేడిని ప్రసరిస్తుంది, వదిలేస్తుంది అంటున్నాడు. క్విక్లీ రేడియేట్స్ అంటున్నాడు. అండ్ చాలా వరకు ఆకాశం నిర్మలంగా ఉండడం, భూమి కంటే ఇసుక వేడిని వేగంగా గ్రహిస్తుంది. సో వేడిని గ్రహిస్తుంది అంటున్నాడు. దిస్ పర్టికులర్ కన్సిడరేషన్ అని ఆప్షన్ 1. శాండ్ రేడియేట్స్ హీట్ మోర్ క్విక్కర్ దాన్ ది ఎర్త్. ఎర్త్ కంటే మన శాండ్ వచ్చేసేసి హీట్ని త్వరగా రేడియేట్స్ చేస్తుంది అన్నట్టు. ఆప్షన్ 1 యూ కెన్ కన్సిడర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అన్న. సో వై ఇస్ ద పన్నా రీజన్ ఈజ్ ఫేమస్ ఫర్. పన్నా ప్రాంతం ఎందుకు ప్రసిద్ధి చెందింది? పన్నా ప్రాంతం అనేది సో ఎందుకు ప్రసిద్ధి చెందింది అని అడుగుతున్నాడు. వై ద పన్నా రీజన్ ఈజ్ ది మోస్ట్ కన్సిడరబుల్. సో ఆయిల్ డ్రిల్లింగ్, గోల్డ్, డైమండ్, ఐరన్. నా పన్నా రిడ్జ్లో మనకు డైమండ్ అనేది చాలా ఫేమస్ నాను. ఎందుకంటే మధ్యప్రదేశ్ మనకు ఇండియాలో యాజ్ ఏ ప్రొడక్షన్ కానీ ప్రొడక్షన్ ఇది ఉత్పత్తి, సో ఉత్పత్తి కానీ లేకుంటే రిజర్వ్ నిల్వలు, ప్రొడక్షన్ కానీ రిజర్వ్ కన్సిడరేషన్లో, సో ప్రొడక్షన్ కానీ రిజర్వ్ కన్సిడరేషన్లో మనకు సో ఏది ఎక్కువగా ఉంటుందంటే సో దట్ ఈస్ ది మధ్యప్రదేశ్లో డైమండ్. మరి ఈ పర్టికులర్ మధ్యప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పన్నా రీజియన్ అనేది ఎక్కడ ఉంది? మన పన్నా రీజియన్ అనేది మనకు సో ఇక్కడ వింధ్యా పర్వతాల్లో కనిపిస్తుంది.
సో వింధ్యా పర్వత శ్రేణిలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఎలాంటి రాక్ సిస్టమ్, ఇది మనకు వాట్ కైండ్ ఆఫ్ రాక్ సిస్టమ్ వై హ్యావ్, రాక్ టైప్ కనుక తీసుకుంటేనన్నా, సో రాక్ టైప్ అంటే ఏ రకమైన శిలలను కలిగి ఉందంటే ఓల్డ్ ప్రోటోజాయిక్. సో ఓల్డ్ ప్రోటోజాయిక్ రాక్ సిస్టమ్ నాన్న. సో ఓల్డ్ ప్రోటోజాయిక్ రాక్ సిస్టాన్ని కలిగి ఉంటుంది మనకు ఈ వింధ్యా పర్వతాలు. సో ఇక్కడ మేజర్గా మనకి ఏంటిది ఉండే మినరల్ కనుక తీసుకుంటే, దాని ఇక్కడ ఉండే మినరల్ తీసుకుంటే కింబర్లైట్ పైల్స్ అంటాం మనం. సో కింబర్లైట్ పైల్స్గా మనం ఐడెంటిఫై చేస్తాం. వీ కెన్ కన్సిడర్ యాజ్ ఏ, సో కింబర్లైట్ పైల్గా మనము ఐడెంటిఫై చేస్తాం నాన్న. వీ కెన్ ఐడెంటిఫైడ్ కింబర్లైట్ పైల్, దట్ ఈస్ ద వన్ కన్సిడరేషన్. నెక్స్ట్ సాత్పురా. సో సాత్పురా రేంజ్ ఎలాంటి రాక్ సిస్టాన్ని కలిగి ఉంటుంది? సో సాత్పురా రేంజ్ ఇట్ ఈస్ ఏ నాన్న గోండ్వానా. సో గోండ్వానా రాక్ సిస్టాన్ని కలిగి ఉంటుంది నాన్న సాత్పురా రేంజ్. సాత్పురా రేంజ్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఏ గోండ్వానా టైప్ ఆఫ్ ది రాక్ సిస్టమ్. గోండ్వానా టైప్ ఆఫ్ ది రాక్ సిస్టమ్ ఎవరు సాత్పురా కలిగి ఉంటుంది. అండ్ దెన్ కమింగ్ టు ది ఇక్కడ ఉన్న మినరల్ కనుక తీసుకుంటే నాన్న, సో ఇక్కడ ఉన్న మినరల్స్ని కనుక మనం ఐడెంటిఫై చేస్తే దట్ ఈస్ ద బాక్సైట్. సో మనకు సో బాక్సైట్ అనే మినరల్ మనకి ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుంది. సో బాక్సైట్ ద్వారా దేన్ని మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం, దట్ ఈస్ అల్యూమినియం. సో బాక్సైట్ నుంచి మనం తయారు చేసేది ఏంటన్నా, సో అల్యూమినియాన్ని మనం ఐడెంటిఫికేషన్ చేస్తాం అన్నట్టు. ఓకేనా. సో ఆన్సర్ ఏంటిది మనకు డైమండ్. పన్నా రిడ్జ్ అనేది చాలా ఫేమస్. ఇంకోటి దాని ఈ డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా, డైమండ్ సిటీ ఆఫ్ ఇండియాగా దేన్ని పిలుస్తామంటే మనము, సో దట్ ఈస్ అ బిలాంగింగ్స్ టు ది సూరత్ నాన్న. సో సూరత్ని మనము గుజరాత్లోని సూరత్ని డైమండ్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తాము. సో చిన్న 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 డైమండ్ని పాలిష్ చేసేది అక్కడే. ఆంధ్రప్రదేశ్లో అయితే వజ్ర కరూర్ అనే ప్రాంతం మనకు కనిపిస్తూ ఉంటుంది. కెన్ రిమెంబర్. సో దిస్ ఇస్ ద గ్రేట్ డైమండ్ లాట్స్ ఇన్ పన్నా. పన్నా రీజన్ అనేది చాలా ఫేమస్ నాన్న డైమండ్కి, ఎస్పెషల్లీ మనకు మధ్యప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ యూ కెన్ సీ ఐడెంటిఫై ది ఫాలోయింగ్ ఇన్కరెక్ట్. నన్ను ఐడెంటిఫై ది ఫాలోయింగ్ ఈజ్ ది ఇన్కరెక్ట్గా అడుగుతున్నాడు ఇక్కడ. సో దట్ ఈస్ అనదర్ కన్సిడరేషన్. యూ కెన్ సీ ముంబై ఈజ్ ది మోస్ట్ పాపులర్ సిటీ ఇన్ ఇండియా. Mumbai is the most popular city in India. That is the one consideration. And Port Blair is located in South Andaman. No, Mumbai is the most popular city in India, and Port Blair is located in the South Andaman. South Andaman lo Port Blair locate ayi undanta. And Majuli Island, the world's largest river-based island, is located in Arunachal Pradesh. దాని మాజులి ద్వీపము ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత దీవి అంటున్నాడు, అది అరుణాచల్ ప్రదేశ్లో ఉందంటున్నాడు. అండ్ చెన్నై ఈజ్ ది సిటీ విత్ ది లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ ద కంట్రీ. మన భారతదేశంలో చెన్నై సిటీ అనేది అత్యంత పొడవైన తీరరేఖను కలిగి ఉన్న సిటీగా అడుగుతున్నాడు. ఆన్సర్ చేయండి అన్న దీనికి. ప్లీజ్ ఆన్సర్ ద క్వశ్చన్ హియర్. సో దీన్ని మనం ఐడెంటిఫై చేస్తేనన్నా, సో ఇండియాలో ద ముంబై ఈజ్ ది మోస్ట్ పాపులర్ సిటీ అంటున్నాడు. ముంబై భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరం. కరెక్ట్. నెక్స్ట్ పోర్ట్ బ్లేర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది సౌత్ అండమాన్. సౌత్ అండమాన్లో ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ని మనము 4 దీవులుగా మనం అభివర్ణిస్తాం నాన్న. సో ఇది నార్త్ అండమాన్, ఇది మిడిల్ అండమాన్, ఇది వచ్చేసేసి మనకు సౌత్ అండమాన్, ఇది వచ్చేసేసి లిటిల్ అండమాన్. ఓకేనా. సో దీంట్లో మనకు సాడిల్ పీక్ ఉంటుంది నాన్న, సాడిల్ పర్వతం ఉంటుంది అండమాన్ నికోబార్లో అతిపెద్ద సాడిల్ పర్వతం. ఇక్కడ నార్కొండం అనే ఇన్యాక్టివ్ వాల్కెనో ఉంటుంది నాన్న. అండ్ దీంట్లో కనుక తీసుకుంటే యాక్టివ్ వాల్కెనో సో బ్యారెన్ ఐలాండ్, సో బ్యారెన్ ద్వీపం ఉంటుంది మిడిల్ అండమాన్లో. సౌత్ అండమాన్లో మనకు పోర్ట్ బ్లేయర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ పోర్ట్ బ్లేయర్కి రీసెంట్ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ నేమ్ చేంజ్ చేస్తుందన్న. సో శ్రీ విజయపురం అనే పేరు పెట్టింది పోర్ట్ బ్లేయర్కి, అది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ అ వన్ కన్సిడరేషన్. ఈ సౌత్ అండమాన్కు లిటిల్ అండమాన్కు మధ్యన మనకు సో డంకన్ ప్యాసేజ్ ఉంటుంది నాన్న. సో డంకన్ ప్యాసేజ్ అనేది ఉంటుంది. ఇది అండమాన్ కదా, ఇదంతా నికోబార్. ఈ అండమాన్ నికోబార్ మధ్యన మనకు 10 డిగ్రీ ఛానల్ అనేది కనిపిస్తుంది. కెన్ రిమెంబర్. సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్ మాజులి ఐలాండ్ ఈజ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ బేస్డ్ ఐలాండ్. ఇట్ ఈస్ అ బిలాంగింగ్స్ టు ది ఎక్కడ అన్నాడు, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అన్నాడు. అనేది అరుణాచల్ ప్రదేశ్ కాదు, ఇట్ ఈస్ ఇన్ అస్సాం. సో అస్సాంలో ఏ రివర్ క్రియేట్ చేస్తుంది నాన్న, సో బ్రహ్మపుత్ర.
అస్సాంలో బ్రహ్మపుత్ర రివర్ వచ్చేసేసి దీన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది, యూ కెన్ రిమెంబర్. సో రివర్ బేస్డ్ అన్న నది ఆధారిత దివి అతి పెద్దది. సో అది రాంగ్ స్టేట్మెంట్ నాన్న. అండ్ చెన్నై ఈజ్ ది సిటీ విత్ ది లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ ద కంట్రీ. చెన్నై ఎక్కువ లాంగెస్ట్ కోస్టల్ లైన్ కలిగి ఉంటుంది నాన్న. స్టేట్ అడుగుతలేడు ఇక్కడ, సిటీ అడుగుతున్నాడు. సో థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్ స్టేట్మెంట్, మనకు ఆన్సర్ కూడా అదే. అండ్ నెక్స్ట్ యూ కెన్ సి 10 degree ఛానల్ సపరేట్స్ దీస్ 2 ఐలాండ్స్. నన్ను 10 degree ఛానల్ వచ్చేసేసి సో వీటిని డివైడ్ చేస్తుంది అనేసి అడుగుతున్నాడు ఇక్కడ. 10 degree ఛానల్ సో వీటిని డివైడ్ చేస్తుంది అని అంటున్నాడు. యూ కెన్ సి సో నికోబార్ అండ్ సుమత్రా, మాల్దీవ్స్ అండ్ సుమత్రా, అండమాన్ అండ్ నికోబార్, సుమత్రా అండ్ జావా. ఇక్కడ ఈ పర్టికులర్ కన్సిడరేషన్ కనుక అబ్జర్వేషన్ చేస్తానా, సో నికోబార్ యాజ్ వెల్ యాజ్ ది సుమత్రా అంటున్నాడు. మన నికోబార్ యాజ్ వెల్ యాజ్ ద సుమత్రా మధ్యలో మనకు గ్రేట్ ఛానల్ ఉంటుంది మన ఇక్కడ మనకు. సో గ్రేట్ ఛానల్ అంటాం, గ్రేట్ ఛానల్. మాల్దీవ్స్కి సుమత్రా మధ్యన గ్రాండ్ ఛానల్ అంటాం మనం. సో గ్రాండ్ ఛానల్, సో గ్రాండ్ ఛానల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండమాన్ నికోబార్కు మధ్యన మనకు 10 degree ఛానల్ ఉంటుంది. అండ్ సుమత్రా అండ్ జావాకు మధ్యన సూడా ఛానల్ అంటాం మనం. సో ఇక్కడ లక్షద్వీపులు, ఇది అండమాన్ నికోబార్, అండ్ ఇక్కడ కనిపించేది సుమత్రా, ఇక్కడ కనిపించేది మనకు ఇండోనేషియా, ఇది లక్షద్వీప్స్ నాన్న, ఇది మాల్దీవులు. సో ఇక్కడ 10 degree ఛానల్ అండమాన్కు నికోబార్కు మధ్యన. ఓకే, సో ఇక్కడ ఈ రెండింటి మధ్యన సుమత్రా మాల్దీవ్స్కు మధ్యన గ్రాండ్ ఛానల్, సుమత్రా అండ్ జావా సూడా ఛానల్ అంటాం. సో అండమాన్ నికోబార్కును ఈ ప్రాంతం ఇది గ్రేట్ ఛానల్. ఇక్కడ మయన్మార్ ఉంటుంది మన, మయన్మార్కును అండమాన్కు మధ్యన కోకో ఛానల్ ఇలా కనిపిస్తాయి, యూ కెన్ రిమెంబర్. లక్షద్వీపులకు మాల్దీవ్స్కు మధ్యన మనకేంటిది సో 8 degree ఛానల్ ఇలా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద కన్సిడరేషన్ రిగార్డింగ్ దిస్. ఆన్సర్ ఏంటిది నాన్న? 3. సో దిస్ ఇస్ ద టుడే సెషన్ నాన్న. ఇంకొక ఎక్కువ క్వశ్చన్ నేను తీసుకొస్తాను, డోంట్ వరీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రజెన్స్. వీడియో చూస్తున్న మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు అండ్ కమెంట్ కూడా చేస్తున్నారు. అందరికీ బిగ్ థ్యాంక్స్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమూల్యమైన కమెంట్ కూడా తెలపండి, ఇంకా ఏమేమి కావాలి, ఎట్లా కావాలి, అంటే క్వశ్చన్స్ ఇంకా కావాలన్నా, ఎలాంటి టాపిక్ ఉంటే బాగుంటుంది, కమెంట్ చాలామంది చేస్తున్నారు, కంపల్సరీగా చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ కూడా చేయండి. అండ్ ఓకే, థ్యాంక్ యూ. విల్ మీట్ టుమారో అండ్ బై బై.